పాస్వర్డ్ తెలిసేంటి మీకు? Today I will discuss the Unit 2 Semester 2 Gaseous State. So, ఇందులో important question, relation between van der Waals constant and critical constants. సో ఈ రెండిట్ల మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేసే ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ద ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద వాన్ డర్ వాల్ కాన్స్టెంట్? సో వాన్ డర్ వాల్ ఈక్వేషన్ ఫర్ n moles of gas is, first one, the van der Waals equation for n moles of gas is P plus a n square by v square into v minus nb equal to nRT. This is the van der Waals state equation. For 1 mole of gas, 1 mole of gas n equal to 1, where n equal 1, P plus a n square, n place lo 1, so 1 square equal to 1, so a by v square into v minus n equal to 1 కాబట్టి, so v minus b equal to n equal to 1 కాబట్టి RT. This is the equation. So multiply చూడండి, P into V minus P into B plus A by V. So V cancellation అవుతుంది కాబట్టి, సో A by V minus AB by V square minus RT equal to 0. RTని తీసుకొస్తే మైనస్ RT equal to 0. Next one, dividing with pressure. With pressure. బ్రాకెట్లో P. సో Pతో డివైడ్ చేస్తే పీకి పీకి క్యాన్సిల్ అయ్యి V మైనస్ ఇక్కడ B, పీకి పీకి క్యాన్సిల్ అవుతుంది, సో V మైనస్ B ప్లస్ ఇక్కడ A by VP minus AB by V square P minus RT by P equal to 0. Multiplying with V square. With V square. So multiply the V square. V into V square, V cube. So V square into B plus
వీకి వీక్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఏవి బై పి మైనస్ వి స్క్వేర్కి వీక్కి వి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఏబి బై పి మైనస్ ఆర్టీ వి స్క్వేర్ బై పి ఈక్వల్ టు 0. VQ minus V square B plus AV by P minus AB by P equal to RT V square by P equal 0. VQ minus V square subtract చేయండి V square bracket B plus RT by P ఇక్కడ V square ఇక్కడ V squareని కామన్ తీస్తే B ప్లస్ ఆర్టీ బై పి ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సో మైనస్ ఆర్టీ టీ ప్లస్ ఏవి పి మైనస్ ఏబి బై పి ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. At critical condition comma volume of the gas therefore V equal to VC. సో VCని తీసుకొస్తాం అనుకోండి V మైనస్ VC ఈక్వల్ టు 0. సో VC హోల్ క్యూబ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ V క్యూబ్ టర్మ్స్ ఉంది కాబట్టి కంపేర్ చేయడానికి V మైనస్ V క్యూబ్ ఈక్వల్ 0 అని ఇండికేట్ చేస్తాం. సో దీని ఫార్ములా అవుతుంది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాలో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దీన్ని డిరైవ్ చేద్దాం. సో ఇది ఏ ఇది బి అనుకోండి విక్యూ మైనస్ 3V స్క్వేర్ విసి ప్లస్ 3V విసి స్క్వేర్ అంటే 3AB స్క్వేర్ ప్లస్ 3BA స్క్వేర్ మైనస్ B క్యూబ్ మీన్స్ VC క్యూబ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. ఓకేనా? ఏ మైనస్ బి హోల్ క్యూబ్ని డిరైవ్ చేసాం. V క్యూబ్ మైనస్ 3V స్క్వేర్ విసి ప్లస్ 3V స్క్వేర్ మైనస్ VC క్యూబ్ ఈక్వల్ టు 0. when V equal to VC comma then T equal TC and P equal to PC. At critical condition the van der Waal
state equation is v cube minus v square into b plus RTC by PC plus AV by PC minus AB by PC. సో P దగ్గర PCN డొనేట్ చేయాలి, T దగ్గర TCN డొనేట్ చేస్తాం, V దగ్గర VC ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3. Equation 2 and equation 3 are cubic equation in V terms by comparing V square coefficient. 3V equal to B plus RTC by PC. 2 ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే VC అంటే V ప్లేస్లో మీరు అబ్జర్వ్ చేస్తే V స్క్వేర్ని కామన్ తీసాం అనుకోండి. V స్క్వేర్లో కామన్ తీస్తే జనరల్గా V స్క్వేర్లో కామన్ తీసేటప్పటికి మిగిలిన టర్మ్ ఏంటంటే ఫస్ట్ ఈక్వేషన్లో అంటే సెకండ్ ఈక్వేషన్లో 3VC, అదే థర్డ్ ఈక్వేషన్లో B ప్లస్ RTC బై PC. దీన్ని ఫోర్త్ ఈక్వేషన్గా కాల్కులేట్ చేద్దాం. సో బై కంపేరింగ్ V కోఎఫిషియంట్ అంటే ఇక్కడ V టర్మ్ని బేస్ చేసుకొని మనం 2 ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో VC తీసామనుకో అంటే Vని తీసామనుకోండి, Vకి అటాచ్ ఉన్న రిలేషన్ చూడండి. V తీస్తే ఇక్కడ 3V స్క్వేర్ ఈక్వల్ టు A బై PC. అంటే ఇందులో LHSలో V తీస్తే 3V స్క్వేర్ అని ఉంది, అదే RHSలో V తీస్తే A బై PC. ఈక్వేషన్ 5. By comparing constant VC క్యూబ్, అక్కడ B క్యూబ్ అంటే VC క్యూబ్ అని తీసుకున్నాం కదా. సో VC క్యూబ్ విత్ కాన్స్టెంట్ అంటే కంపేర్ చేస్తే కాన్స్టెంట్ ప్లేస్లో ఏముందమ్మా అక్కడ VC క్యూబ్ ఉంది. సో ఇక్కడ కంపేర్ చేస్తే AB బై PC, B బై PC. ఈక్వేషన్ 6. సో అప్లై ఫ్రమ్ ఈక్వేషన్ 6 by 5. ఈక్వేషన్ 6 by 5. సో ఈక్వేషన్ 6 చూస్తే అబ్జర్వ్ చేయండి. VC క్యూబ్ by 3V స్క్వేర్
3v square equal to AB PC by AB PC. క్యాన్సిలేషన్ చూడండి, వి స్క్వేర్కి వి క్యూబ్కి, ఇక్కడ పీసీకి పీసీకి, ఏకి ఏకి క్యాన్సిలేషన్. రిమైనింగ్ వీసీ ఈక్వల్ టు 3b. వీసీ ఈక్వల్ టు 3b అంటే వీసీలో 3b అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ వీసీ ఈక్వల్ టు 3b అంటే వీసీ ప్లేస్లో 3bని సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుందో చూడాలి. ఈక్వేషన్ 5 నెంబర్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 5లో సబ్స్టిట్యూట్ చేస్తే 5 ఈక్వేషన్ చూడండి, 3v స్క్వేర్ ఈక్వల్ టు a బై పీసీ. దిస్ వన్ 5 ఈక్వేషన్. దీంట్లో ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ వీసీ ఈక్వల్ టు 3b అని సబ్స్టిట్యూట్ చేయాలి. సో వీసీ ప్లేస్లో 3b సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ 3b స్క్వేర్ ఈక్వల్ టు a బై పీసీ. 27b స్క్వేర్ ఈక్వల్ టు 9 ఇంటూ 9. సో ఇది 9b స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 9 జా, సో 27b స్క్వేర్ ఈక్వల్ టు a బై పీసీ. సో పీసీ ఈక్వల్ టు, మనం పీసీ వీసీలు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి పీసీ ఈక్వల్ టు a బై 27b స్క్వేర్. This is the PC value. Next one, find out the TC value. Substitute VC and PC values in equation 4. VC value find out cheyali, VC value substitute cheyali, and same time PC value substitute cheyali. So VC value 3b, అదే PC value a by 27b square. సో ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ 4. సో ఈక్వేషన్ 4 ఈజ్ 3VC ఈక్వల్ టు RTC by PC plus B. So VC means 3b equal to RTC by PC plus B. సో 9b, ఈ b ఇటు వచ్చినాక మైనస్ b. సో 9bలో నుంచి 1b తీస్తే 8b, 9b నుంచి 1b తీస్తే 8b. 8b ఈక్వల్ టు RTC by PC. సో TC ఈక్వల్ టు 8b PC by R. TC equal to 8b into PC value find out చేయండి. PC value ఏంటి, a by 27b square by ఇక్కడ రిమైనింగ్ r ఉంది కట్ r. సో క్యాన్సిలేషన్ ఏమవుతుంది చూడము, b క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్ TC వాల్యూ ఈక్వల్ టు 8a by 27 RB
దిస్ ఈజ్ ద టీసీ వాల్యూ. ఓకేనా? చూడండి, ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటంటే పీసీ వాల్యూ, వీసీ వాల్యూ, టీసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం లేదా? సో ఇదే డిఫరెన్స్ బిట్వీన్ వాన్ డెర్ వాల్స్ కాన్స్టెంట్ అండ్ critical constant. Thank you.